విశాఖ తీరం మరొక ఫెస్టివల్కి సిద్ధమవుతుంది. జనవరి 9, 10 తేదీల్లో లైట్ హౌస్ ఫెస్టివల్ జరుగుతుంది. నేనున్న ఈ ప్రాంతం వేదికగా ఇదంతా జరుగుతుంది. ఇది ఆర్కే బీచ్కి సమీపన ఉడా పార్క్ వద్ద ఈ లైట్ హౌస్ ఉంది. ఇక్కడ ఎంజీఎం పార్క్ వేదికగా కూడా దీన్ని నిర్వహిస్తున్నారు. 9, 10 తేదీల్లో జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా ఫుడ్ ఫెస్టివల్, ఇతర వ్యవహారాలు కూడా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే భారతదేశానికి ఇతర దేశాలతో పోల్చుకుంటే ఇక్కడ రోడ్డు రవాణా వ్యవహారాలతో పాటు సముద్రంగా కూడా వర్తక వ్యాపారాలు జరిగాయి. నిజానికి చూసుకుంటే ఈ లైట్ హౌస్లు అన్నవి చూసుకుంటే ఈజిప్ట్ తరహాలోనే భారతదేశానికి వచ్చింది. గతంలో క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో అశోకుడు, మౌర్యుడు లాంటి చక్రవర్తులు ఈజిప్ట్ తరహాలో ఇక్కడ లైట్ హౌస్లు నిర్మాణం చేశారు. అయితే దక్షిణ భారతదేశంలో చాలా చోట్ల ఈ లైట్ హౌస్లు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ సాగర తీరంలో దాదాపు 1058 కిలోమీటర్ల దూరం ఈ సాగర తీరం ఉంది. ఈ తీరంలో చూసుకుంటే 17 లైట్ హౌస్లు ఉన్నాయి. అయితే విశాఖ నగర చరిత్రలో చూసుకుంటే భీమునిపట్నం, నేనున్న ఎంజీఎం పార్క్తో పాటు డాల్ఫిన్ హౌస్ వద్ద కూడా ఈ లైట్ హౌస్లు ఉన్నాయి. ఈ లైట్ హౌస్లు ఒక రకంగా భారతదేశ నాగరికతకు అన్నిటికంటే మించి విశాఖలో వర్తక వ్యాపారాలు గత కొన్ని శతాబ్దాలుగా జరిగాయన్న విషయానికి ఒక సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అయితే ఈ లైట్ హౌస్ ఫెస్టివల్లో భాగంగా ఎంజీఎం పార్క్ వేదికగా 9, 10 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఈ దేశ నాగరికత, ముఖ్యంగా విశాఖ నగర చరిత్రను ఇనుమడింపజేసే రీతిన కొన్ని ఫుడ్ ఫెస్టివల్స్, అన్నిటికంటే మించి ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ దశలో విశాఖ తీరంలో మరొకసారి లైట్ హౌస్ ఫెస్టివల్ నేపథ్యాన సందర్శకుల తాకిడి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.